శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో గత 3 రోజుల నుంచి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు అతి ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ మా కాలనీ సభ్యులు, సంక్షేమ సభ్యులు, మా ఆలయ కమిటీ సభ్యులు అందరూ పేరు పేరునకు వారందరికీ మన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరికీ మా ఆలయ కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పటికీ ఇలాగే ఈ వార్షికోత్సవాలలో కానీ శ్రీరామనవమి కళ్యాణోత్సవాలలో కానీ ప్రతి ఉత్సవ కార్యక్రమాల్లో కలిసికట్టుగా అందరూ పనిచేసి మన ఆలయ అభివృద్ధికి అందరూ చేయూతనివ్వాలని V3 ద్వారా అందరికీ ప్రతి సభ్యులకి తెలియజేస్తున్నాను. జయ శ్రీమన్నారాయణ. ఒక కుటుంబంలో ఒక ఏదైనా వేడుక జరుపుకుంటే ఏ విధంగా ఉందో ఆ వేడుక కార్యక్రమాలు ఎలా ఉంటాయో ఆ విధంగా మా ఆలయంలో జరిగిన కార్యక్రమాలు కూడా ఒక వేడుక మాదిరిగా ఒక సంబరాలతో అందరం మంచి కృషితో పండుగ వాతావరణంలో అనిపించింది. ఈ కార్యక్రమం మాకు చాలా సంతోషంగా మా లక్ష్మీనరసింహస్వామి వారికి సేవ చేయడంలో మా సభ్యులకు కానీ మాకు కానీ అందరికీ మాకు ఆ దేవుడి అనుగ్రహం ఉన్నది కనుకనే మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాకు ఆ కృప స్వామివారికి ఎప్పుడూ ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. 3 రోజుల కార్యక్రమాలను అతి ఘనంగా ఏది కూడా డీవియేషన్ కాకుండా అన్ని కార్యక్రమాలు సక్రమంగా సవ్యంగా జరిపించి విజయవంతం చేయడంలో మా ప్రధాన పాత్ర కూడా మా ఆలయ అర్చకులు కూడా కానీ మా కృష్ణమాచార్యులు వారు కానీ బాగా చేయించారు. కార్యక్రమాలు మంచిగా జరిగినాయి. అన్నదాన కార్యక్రమం గత మేము మా ఆలయం నిర్మించి 2011-12 సంవత్సరం నుంచి మేము అన్నదాన కార్యక్రమాలు స్టార్ట్ చేసినాం. ఫస్ట్ మా దగ్గర 75 కిలోలతోటి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినాం ఫస్ట్ శ్రీరామనవమి. అలాంటి కార్యక్రమం ఈరోజు 5 క్వింటాల రైస్ అంటే ఒక 4,500 జనాభా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ కూడా మా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం బాగుంటుందనేది ఒక ఆనవాయితీ కూడా చుట్టుపక్కల కూడా శ్రీరామనవమిలో జరిగినా కూడా మా ఆలయం దగ్గర జరిగే వేడుకలలోనే ప్రతి ఏడు ఇంక్రీజ్ అవ్వుకుంటూ పోతుంది. మేము ఈ సంవత్సరం 3,000కు మేము టార్గెట్ వస్తే నా 3,500 పోతుంది, 4,000కు చేస్తే 4,500 ఇలా అభివృద్ధి అవ్వుకుంటూ ప్రజలు కూడా మాకు బాగా చేరువగా మా ఆలయానికి వస్తున్నారు. అది మాకు చాలా సంతోషదాయకమైన విషయం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎస్కేడి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కాలనీ సెక్రటరీగా మరి ఏదైతే ఆలయ కమిటీ చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉన్న వేద పండితులు కానీ పూజారులు కానీ అలాగే కాలనీ వాసులందరి సహకారంతో మరి ఈ కార్యక్రమం కోసం శ్రీరామనవమికి ముందు రోజే ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి కుటుంబ సభ్యుల్ని ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి వారి యొక్క కాలనీ వాళ్ళ రెసిడెన్స్ యొక్క సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఇది మొత్తం ఎస్కేడి నగర్ కాలనీ వాసుల యొక్క కాంట్రిబ్యూషన్ ఈ ఫండ్ అంతా. మరి స్వామివారు అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు. ఈ కాలనీలో చాలామంది పిల్లలు చదువుకొని ఉన్నత విద్య కోసం మరి అమెరికాకి వెళ్ళటం మరి ఇది ఒక ఆదర్శ కాలనీగా మారిపోయింది. ఇక్కడ ఈ స్వామివారి టెంపుల్కి వచ్చి కోరుకున్న కోరికలు ఖచ్చితంగా అందరికీ నెరవేరుతున్నాయి. ముఖ్యంగా ఈ కాలనీలో ఉన్న తల్లిదండ్రుల యొక్క యువత చాలా అద్భుతంగా రాణించారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్కి వచ్చి మొక్కుకున్న వారికి కొంగు బంగారంగా ఇంటి ఇలవేల్పుగా ఈ లక్ష్మీనరసింహస్వామి వెలసిల్లారు. ముఖ్యంగా ఈ టెంపుల్ అభివృద్ధిలో భాగస్వామ్యమైనటువంటి మరి అన్నపూర్ణ భక్త సమాజం మహిళల యొక్క ప్రధాన పాత్ర ఉంది. మేమందరం వేరే పనుల మీద వెళ్ళినప్పటికీ కూడా వారు అనునిత్యం వాళ్ళ ఇంట్లో కార్యక్రమం దైనందిన జీవితంలో పూజా పునస్కారాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే మరి మహిళలందరూ వారి యొక్క సహకారం ఎల్లవేళలా మరి కాలనీవాసులు కానీ టెంపుల్ కమిటీ కానీ మరి మిగతా అసోసియేషన్ వాళ్ళు కానీ ఎన్నటికీ మరవరు. అలాగే ఈ ఒక కుటుంబం మాదిరిగా మరి ఏదైతే కమిటీ సభ్యులు కానీ అందులో మరి కమిటీ చైర్మన్లు వైస్ చైర్మన్లు కమిటీ సభ్యులు మరి సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అందరం కూడా వారి యొక్క సూచనల మేరకే ముందు సలహాలు సూచనలు తీసుకొని ఏ ఒక్కరు ఏకపక్షంగా కాకుండా అందరు సమిష్టి నిర్ణయాలు తీసుకొని అందరూ భాగస్వామ్యులు. మీరు కూడా చూస్తున్నారు టీవీ వాళ్ళు V3 వాళ్ళు కూడా ఏ మాత్రం పిన్ డ్రాప్ సైలెంట్తోని ఖాళీ కనుచూపు మేరకే కళ్ళతో సైగ చేస్తే పనులు జరిగిపోతున్నాయి. అదేవిధంగా
ఇక్కడ ఉన్న వేద పండితులు కూడా చాలా భక్తి శ్రద్ధలతోని 3 రోజుల పాటు చాలా నిష్టగా మరి కాలనీవాసులు కూడా సమయానికి చేరుకొని అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేసినందుకు మరొకసారి ఆలయ కమిటీకును మరి కాలనీ సంక్షేమ సంఘం సభ్యులకు కాలనీవాసులకు మహిళా సోదరిమణులకు అన్నపూర్ణ భక్త సమాజం వారికి అందరికీ పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ దినదిన అభివృద్ధిగా మరి వచ్చే వార్షికోత్సవ సమయానికి ఇంతకంటే రెట్టించిన ఉత్సాహంతో మరి కాలనీవాసులందరూ కమిటీ సభ్యులు కూడా మరి ఇప్పటికీ ఇంకా చాలామంది రిటైర్డ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా వారి యొక్క అమూల్యమైన సమయాన్ని, ఎందుకంటే దాదాపు 30, 35, 38, 40 సంవత్సరాలు ఉద్యోగరీత్యా అనేక బాధలు పడ్డారు. పిల్లల గురించి ఉన్నతమైన చదువులకు అమెరికా పంపించుకున్నాం. ఇప్పుడు మనం అంతా హ్యాపీగా ఉన్నాం. ఇది లక్ష్మీనరసింహస్వామి పురము, ఎస్కేడి నగర్ కాదు. ఎస్కేడి నగర్ అనేది కూడా దేవుని పేరే. అందులో లక్ష్మీనరసింహపురంలో మనం అందరం సుఖ సంతోషాలతోని అష్టైశ్వర్యాలతోని ఆరోగ్యంతో ఉన్నాం కాబట్టి, అందరం కూడా యాక్టివ్గా ఉన్నాం కాబట్టి, అందరం మరి వచ్చే సంవత్సరం వార్షికోత్సవ సమయంలో మరి ఇప్పుడున్న ఈ కమిటీ సభ్యుల కంటే దీనికంటే దాదాపు 100 మంది కమిటీ సభ్యులు ఏర్పడాలి ఈ గుడికి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు ఈ కాలనీకి, టెంపుల్కు, పరిసర ప్రాంతాలందరికీ చేకూరే అవకాశం మీరు కల్పించినందుకు ధన్యవాదాలు V3 గారికి. థ్యాంక్ యూ. ఈ ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు మా కాలనీలోని లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో బ్రహ్మాండంగా 3 రోజుల పాటు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలకు కాలనీ వాసులు, టెంపుల్ కమిటీ సభ్యులు, అసోసియేషన్ సభ్యులు అందరూ సహకరించినందుకు కాలనీ గౌరవ అధ్యక్షునిగా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి ఉత్సవాలు మళ్ళీ బ్రహ్మాండంగా జరుపుకోవాలని తెలుసుకుంటున్నాము. జై లక్ష్మీనరసింహస్వామికి జై. కోటి సూర్య సమప్రభ
స్వామి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని ధ్యానం చేసుకోండి. పరమాత్మ యొక్క భావన చేసుకొని ఇతరమైనటువంటి దురాలోచనలనేటువంటి ఆ సుదర్శన భగవాను యొక్క దివ్యమైనటువంటి జ్ఞానకాంతులలో ఉపచారాన్ని సమర్పించడానికి ఈ సూర్య
Amen.
Krishna
ఎంత భక్తి శ్రద్ధలతో వీళ్ళంతా కూర్చొని ఉన్నారు. కానీ పక్క వాళ్ళైనా మాట్లాడుతూ ఉంటారు. మనం చెప్పుకున్నాం కదా, మనః చంచల వస్త్రం. అయినా కానీ మీరు ఏం చేస్తున్నారు? పది నిగ్రహంతో మనస్సుని కూడా లగ్నం చేస్తున్నారు. దానికి ఇంద్రియ నిగ్రహం అని పేరు. అదే భగవంతునికి ఇష్టమైనటువంటి రెండవ పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ. మూడవది సర్వభూతగజ పుష్పం. మన వేదాలు మన చుట్టూ ఎన్నో ప్రాణులు ఉన్నాయి కనుక మనకి చిన్నజీవ స్వామి తెలియజేసినట్టుగా మాధవ సేవగా సర్వప్రాణి సేవ. కేవలం నా చిన్న కొంచెం శ్రీరామ రక్ష అనుకుంటూ నేను మాత్రమే బాగుండాలి అని కాకుండా మన చుట్టూ ఉండేటువంటి ప్రాణులకి ఏదైనా ఆహారాన్ని ప్రతిరోజు సమర్పిస్తూ ఉంటే దానికి భూతయజ్ఞం అని పేరు. ఆ భూతయజ్ఞాన్ని ప్రతిరోజు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి ఉన్నటువంటి సకల గ్రహ దోషాలు తొలగిపోయి వారికి ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మూడవ పుష్పం సర్వభూతగజ పుష్పం. ఇక నాలుగవది క్షమా పుష్పం విశేషత. క్షమా పుష్పం. క్షమ అంటే ఏంటి? ఓర్పు కలిగి ఉండడం. అది ఏదో ఎన్నో ఆరాధన ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇంకా కాస్త లేచి అటు ఇటు తిరుగుదామా ఇలా అనిపిస్తూ ఉంటుంది సహజంగా. కానీ ఏదైనా ఒక సినిమాలో సీరియల్ చూసినప్పుడు అనిపించదు. ఎందుకని? మన మనసు అక్కడ లగ్నమైంది కాబట్టి. ఎందుకని లగ్నమైంది? ఓహో ఇది నాకు సంబంధించిందేమో అని అనుకున్నాం కాబట్టి. అలానే భగవంతుడు నా వాడు అని మనం అనుకున్నప్పుడు మన మనస్సు లగ్నమవుతుంది. తెలియకుండానే సహజంగా మన లోపల ఆ క్షమాగుణం వస్తుంది. శ్రీరామచంద్రుని యొక్క గుణాలను తెలియజేస్తూ క్షమయ పృథివీ సమః అని అంటారు. ఈ భూమికి ఉన్నటువంటి ఓర్పు ఆ పరమాత్మకి ఉంటుంది అని. క్షమా పుష్పం విశేషత. జ్ఞానం పుష్పం. మరొక పుష్పం ఏమిటి? జ్ఞానం పుష్పం. జ్ఞానం అనేటువంటి పుష్పం. జ్ఞానం అంటే మిగతా ప్రాణులు తింటున్నాయి, మనము తింటున్నాం. అవి పడుకుంటున్నాయి, మనము పడుకుంటున్నాం. అది తేడా ఏముంది? దాన్ని మాత్రమే జ్ఞానం అంటే. మిగతా ప్రాణులన్నింటినీ జ్ఞానం ఉన్నట్టే కదా. జీవనము ఉజ్జీవనము అని రెండు ఉంటాయి. ఏదో ఆహారం తీసుకుంటూ ఉండడం, నిద్రపోతూ ఉండడం, సంసారం చేస్తూ ఉండడం, ఇలా యాంత్రికమైనటువంటి జీవనాన్ని సాగిస్తే దానికి జీవనం అని పేరు. నేను ఎవరు అనేటువంటి ప్రశ్నకి సమాధానం కోసం అన్వేషణ చేస్తే దానికి ఉజ్జీవనం అని పేరు. కనుక అలా నేనెవరు అనేటువంటి ప్రశ్న కోసం ఎవరైతే నిరంతరం అన్వేషణ చేస్తూ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు, బుద్ధి, అహంకారము, మహత్తు అనేటువంటి 24 తత్వాల లోపల ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి, జ్ఞానవంతమైనటువంటి, ప్రకాశవంతమైనటువంటి ఆత్మని నేను పరమాత్మకి దాసుడను అని భావిస్తే అదొక పుష్పం. అది జ్ఞానం అనేటువంటి పుష్పం. జ్ఞానం పుష్పం. తప పుష్పం. మరొక పుష్పం తపస్సు. తపస్సు అంటే ఏంటి? మనకి బాహ్యంగా ఏర్పడేటువంటి కష్ట సుఖాలని తట్టుకొని నిలబడగలగడం, దానికి తపస్సు అని పేరు. ఏదో జపాలు చేస్తూ ఉండడమే తపస్సు కాదు. తపస్సు అంటే అప్పుడప్పుడు బాగా ఉడకపోస్తుంది, ఏంటంటే ఎంతసేపు కూర్చుంటాం అని అనుకోకుండా శ్రద్ధగా కూర్చుంటాం, ఇది తపస్సే. జ్ఞానం లేకపోయినా కానీ దీపాలు ఎవరు ఎక్కుతాయేమో అని మనం నిగ్రహించుకున్నాం, ఇది తపస్సు. కనుక అదొక పుష్పం. జ్ఞానం పుష్పం. తప పుష్పం. జ్ఞానం పుష్పం తథైవ చ. మరొక పుష్పం ఏంటి? ధ్యానం. ధ్యానము అంటే మనకి ప్రత్యక్షంగా భగవంతుని యొక్క స్వరూపం ఎంత స్పష్టంగా గోచరిస్తుందో కళ్ళు మూసుకున్నా అంత స్పష్టంగా మన లోపల భగవంతుడు కనిపిస్తే దానికి ధ్యానం అని పేరు. అది మరొక పుష్పం. ధ్యానం పుష్పం తథైవ చ. ఇక చివరి పుష్పం ఏమిటి? సత్యం. అష్టవిధం పుష్పం. విష్ణోః ప్రీతికరం భవేత్. సత్యం అంటే సత్యం భూతహితం ప్రోక్తం అని అంటారు. లోకానికి మంచి ఏదైతే కలిగిస్తుందో, ఎదుటి వారికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఏదైతే కలిగిస్తుందో దానికి సత్యం అని పేరు. అది మరొక పుష్పం. కనుక ఈ 8 నారాయణో దివ్యదంపతి జగతాంపతి.
ఉంటే అందరి దగ్గరికి హారతి వస్తుంది. బాగా కీర్తన మా హారతి నచ్చుకోండి. హారతి లక్ష్మ్యా ఆలింగిత రామాంగం కరుణాలయం శేష సింహాసన ఆసీనం నృసింహం భక్తవత్సలం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం ఈశనం భద్రం మృత్యుం నమామ్యహం. జై బోల్ లక్ష్మీ నరసింహ భగవాన్ కీ జై బోల్ శ్రీమన్మహాలక్ష్మి మాతా కీ జై బోల్ శ్రీ గోదా మాతా కీ జై బోల్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భగవాన్ కీ జై బోల్ శ్రీ గరుడాల్వార్ భగవాన్ కీ జై బోల్ శ్రీ సమస్త భక్త వృంద కీ జై బోల్ శ్రీ సుదర్శన నరసింహ భగవాన్ కీ. జై శ్రీమన్నారాయణ. ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి యొక్క రూపాలలో మనం ప్రదక్షిణగా స్వామికి సమర్పిస్తూ ఉంటాం. ఆయా ఉపచారాలని వేద ద్వారా నాద ద్వారా ఈ 7 ప్రదక్షిణాలు అయ్యాక 7వ ప్రదక్షిణకి ధ్వజ అవరోహణం జరుగుతుంది. ఆ గరుడ పటాన్ని తీసుకొని ప్రదక్షిణం చేసుకుంటాం. అది అయిన తర్వాత భక్తులంతా మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు స్వామిని సకల లోకాలని మోసినటువంటి స్వామిని మనం మోయాలి అనుకోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ మనం చెప్పుకున్నాం జ్ఞానదశ ప్రేమదశ రెండు ఉంటాయి. జ్ఞానదశలో ఉన్నప్పుడు భగవంతుడు మనకి రక్షకుడు, ప్రేమ దశలో ఉన్నప్పుడు మనమే భగవంతునికి రక్షకులు. కనుక అంత ప్రేమతోటి మన కమిటీ సభ్యులంతా కూడా ఇంత మంచిగా చేస్తున్నాడు. ఆ ప్రేమతోటి కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు. జ్ఞానం అందరికీ ఉంటే ఇలా గంభీరంగా ఉంటారు. ప్రేమ ఉన్నప్పుడే అనుకున్నటువంటి పనులన్నీ సాకారం అవుతూ ఉంటాయి. కనుక ఇప్పుడు భక్తులంతా సహకరించాలి. ముందు ఏ ఉపచారాన్ని స్వామికి సమర్పిస్తున్నారో వేదం అన్నప్పుడు వేదమే వినిపించాలి. గీత ఎవరు కూడా మాట్లాడకూడదు. చక్కగా ఆ వేద నాదాన్ని శ్రవణ చేసుకుంటండి. మనకి సంవత్సరంలో ఒక్కసారి లభించేటువంటి అవకాశం ఇది. కనుక సంవత్సరం మొత్తం కూడా ఆరాధన చేసినటువంటి ఫలితం మనకి లభిస్తుంది. వేదము అంటే సామాన్యమైనది కాదు, ఒక అనంతమైనటువంటి విజ్ఞాన రాశి. ఆ వేద విజ్ఞానాన్ని భగవంతుడు మనకు అనుగ్రహిస్తే జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని అవలీలగా ఎదుర్కొనేటువంటి జ్ఞానశక్తి మనకు అప్పుడు వస్తుంది. కనుక మౌనంగా ఉంటూ మాట్లాడే సమయంలో మాట్లాడాలి, భజన చేసే సమయంలో చేయాలి. నాట్యం చేయండి అన్నప్పుడు లేదు స్వామి అన్నప్పుడు మామూలు మొట్టమొదట వేదంతో మనకి ప్రారంభమవుతుంది. లక్ష్మీ నరసింహ భగవాన్ కీ భగవతే నమః. నైవేద్యం సమర్పయామి. नैवेद्यं समर्पयामि. ओम प्राणो बाणव्यानो दानस्तमानः मंगलनीराजनदीपं समर्पयामि.
జై శ్రీమన్నారాయణ. ఈ ప్రదక్షిణ చాలా ముఖ్యమైనటువంటిది, చాలా కష్టమైనది కూడా. మౌనం. ఇప్పటి వరకు ఈ 6 ప్రదక్షిణాలలో నాదోపాసన అని అంటారు. ఆ నాదోవింద ఓం మానో హింసే జాతవేదో కామస్వం పురుషం జగత అవిభ్రదగ్నహామహే సృజామా
జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ 12 సంవత్సరాలు దీక్షగా 12 సంవత్సరాలు ఒక వ్రతంలో ఉండేటువంటి ఫలితం కలుగుతుందో పుష్కరోత్సవ కార్యక్రమాన్ని సేవించిన వారికి అటువంటి ఫలితం కలుగుతుంది. అంటే ఇంకా సంవత్సరం కార్యక్రమం ఉంది, సంవత్సరం కాలం సమయం ఉంది. మరి ఇక్కడి నుంచి ఎందుకు అంటే మనం దానికి తగినట్టుగా మన పిల్లవాడిని బట్టి ఒక్కొక్క ఉపచారాన్ని తల్లి కాస్త పెరుగుతుంటే ఒక ఆట వస్తువు కొనించాలి, లేదా ఒక మంచి తీయని పదార్థాన్ని ఇవ్వాలి అని భావిస్తూ ఉంటుంది. అలానే మన స్వామి ఉత్సవాన్ని మనమంతా కలిసికట్టుగా మరింత వైభవోపేతంగా నిర్మించుకోవాలి. మన కమిటీ సభ్యులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పురుషులంతా కూడా ఒక 12 సంవత్సరాలు దీక్షగా ఆ కార్యక్రమాన్ని చేసుకోగలిగితే అటువంటి ఋషులకి ఒక అద్భుతమైనటువంటి భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అలానే మన ఆలయ ప్రతిష్ట 12వ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ జరుగుతూ ఉంది కనుక ఆ పుష్కరోత్సవం ఎంతో వైభవోపేతంగా మన పిల్లవాడు ఒక 12 ఏళ్ల వయస్సుకి వస్తే కాస్త అప్పుడప్పుడే తనకు కావలసినటువంటివన్నీ కూడా మంచి పదార్థాలు తల్లి పరీక్షలో పాస్ అయితే తనకి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ వండి పెట్టినట్టుగా తనకి ఇష్టమైనటువంటి ప్రదేశాలకి తీసుకెళ్ళినట్టుగా స్వామిని అమ్మవారిని మన పిల్లలుగా మనం భావించుకోవాలి. ఆలయం అంటే కేవలం సంతానం అంటే మన